నమస్తే అండి. నా పేరు డాక్టర్ మాధురి. ఎండీ ఆయుర్వేద, జనరల్ ఫిజిషియన్, కన్సల్టెంట్ ఇన్ మెడి9 ఆయుర్వేద అండ్ హోమియోపతి హాస్పిటల్. ఈరోజు మనం సైనసైటిస్ గురించి తెలుసుకుందాం. సైనసైటిస్ అంటే ఏంటి? సైనసైటిస్ ఎందుకొస్తుంది? ఎవరికి ఎక్కువొస్తుంది? అండ్ అలాగే దీని లక్షణాలేంటి? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆయుర్వేదంలో తెలుసుకుందాం. సైనసైటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ది సైనస్ అంటాం. ఐటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్. సైనస్ అనేది గాలి గదులు. మన ఆహ్, ఫేస్‌లో కొన్ని ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. లైక్ మాక్సిలరీ సైనస్, ఎథమాయిడ్ సైనస్, ఫ్రాంటల్ సైనస్ అని సైనసెస్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఎంప్టీ స్పేసెస్ అన్నమాట. ఇందులో ఓన్లీ గాలి, ఎయిర్ ఫిల్ అయ్యి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఊపిరి పీల్చుకొని వదులుతూ ఉంటామో, ఆ సైనస్‌లన్నిట్లి నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు గూడా వస్తది. అవి ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతాయో, దానివల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల మన సైనసైటిస్ అనేది వస్తుంది. ఈ సైనసైటిస్ ఎక్కువ రావడానికి కారణాలేంటి? మెయిన్‌గా ఎక్స్‌టర్నల్ కాజెస్, ఇంటర్నల్ కాజెస్ ఉంటాయి. ఎక్స్‌టర్నల్ కాజెస్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల, లేదా వైరల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వీటి వల్ల ఎక్స్‌టర్నల్‌గా మన బాడీలోకి చేరి మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అలాగే ఎక్కువ డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల, ఎక్కువ ట్రావెలింగ్స్, అట్లాగే ఓపెన్ ఎయిర్‌లో ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల పొల్యూషన్‌లోని అట్లా ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళలో కూడా మనం ఈ సమస్య చూస్తూ ఉంటాం. అలాగే ఇంటర్నల్ కాజెస్ వచ్చేసి నాసల్ సెప్టల్ డీవియేషన్ ఉంటుంది ఉన్న వాళ్ళల్లో. అలాగే పాలిప్స్, ఎడెనాయిడ్స్ ఉన్న వాళ్ళలో ఈ కంప్లెయింట్స్ అనేది, ఈ సైనసైటిస్ అనేది మెయిన్‌గా మనం చూస్తూ ఉంటాం. సో, దీని లక్షణాలేంటి? ఎలా ఉంటది? సైనసైటిస్ వచ్చింది అని మనం ఎలా తెలుసుకుంటాం? మెయిన్ స్టార్టింగ్ దీని సైనసైటిస్‌లో ఉండే లక్షణం ఏంటంటే రన్నింగ్ నోస్ ఉంటుంది. రన్నింగ్ నోస్ అంటే ముక్కు నుంచి నీరు కారడం. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్‌లో వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది. క్లియర్ వాటరీ నోస్ నుంచి క్లియర్‌గా నీరులా కారుతదనమాట. నెక్స్ట్ 2-3 డేస్ తర్వాత ఏమవుతుంది, అదే నోస్ నుంచి థిక్ యెల్లోయిష్ కలర్‌లో డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. అది చూసి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది ఒక ఇన్ఫెక్టెడ్ లిక్విడ్ అనేది మనకు బయటకి రావడం. అంటే లోపల ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువయింది. సో, దీన్ని ఒకటి గమనించాలి. ఇంకొకటేంటంటే కాఫ్ రావడం, దగ్గొస్తుంది. దగ్గొచ్చి కొంతమందికి నోట్లోంచి తెమడొస్తుంది. కొంతమందికేంటంటే ముక్కు వెనక భాగం నుంచి గొంతులోకి శ్లేష్మ పదార్థం అనేది గొంతులోకి పడుతుందనమాట వెనక ద్వారం నుంచి. అలాగే నెక్స్ట్ ఫీవరొస్తుంది. ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఆటోమేటిక్‌గా ఫీవర్ గూడా వస్తుంది. అలాగే తలంతా బరువుగా అనిపిస్తుంది. ఈ సైనసెస్ ప్లేసెస్‌లో ఏంటంటే మనకి బాగా హెవీగా అనిపిస్తుంది. ఇట్లా ఫేస్ ఇట్లా కిందకి పెడితే మొత్తం లాగినట్టు అనిపించడము, తలంతా బరువుగా అనిపించడము, నొప్పిగా అనిపించడము, ఇట్లా ఇవన్నీ సైనసైటిస్‌లో ఉన్న లక్షణాలనమాట. అలాగే ఈ సైనసైటిస్ ఈ ఆహ్, లోపల ఎట్లా ఫార్మ్ అవుతుంది? ఎందుకు ఇన్ఫెక్షన్ ఎక్కువవుతుంది అంటే, ఈ సైనసెస్ అనేవి గాలి గదులు ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి. ఇలా ఉన్నది ఏమవుతుంది, ఈ లోపల మొత్తం మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. ఈ మ్యూకస్ మెంబ్రేన్ ఇన్‌ఫ్లమేషన్ జరిగితే, ఈ లోపల నుంచి ఉన్న గాలి ఇట్లా బయటకి వెళ్ళేది ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువయ్యి, ఈ స్పేస్ అనేది నారో అయిపోతుంది. నారో అయిపోవడం వల్ల ఈ లోపల ఉన్నది బయటికి వెళ్ళక లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి, ఫ్లూయిడ్ ఎక్కువ ఫార్మ్ అయిపోయి, ఆ ఫ్లూయిడ్ బరువుగా మనకి ఎట్లా అంటే చాలా భయంకరంగా నొప్పి భరించలేనంత నొప్పి, బరువు అనిపించడం మెయిన్ దాని వల్లే అనమాట. సో, దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఆయుర్వేదంలో నస్యకర్మ అని ఒక అద్భుతమైన ప్రొసీజర్ ఉంది. ఈ నస్యకర్మ అంటే ముక్కు లోపల నుంచి డ్రాప్స్ వేస్తాం. మెడికేటెడ్ ఆయిల్స్ వేస్తామనమాట. మెడికేటెడ్ ఆయిల్ ఎయడం వల్ల లోపల ఉన్న శ్లేష్మత్వాన్ని మొత్తం అది స్క్రేప్ చేసి లోపల నుంచి బయటకి ఎలిమినేట్ చేస్తుందనమాట. సో, ఈ ప్రొసీజర్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అట్లాగే ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఇంటర్నల్ మెడిసిన్స్ లైక్ మహాలక్ష్మి విలాసరస్ గాని, పత్యాది కాఢా గాని, త్రిభువన కీర్తిరస్ ఇట్లాంటి కొన్ని ఔషధాలు చాలా బాగా పనిచేస్తాయి. ఆ లోపల రూట్ కాజ్‌ని ఎలిమినేట్ చేస్తాయన్నమాట. మెయిన్‌గా ఇందులో తీసుకోకూడనివి ఆహారాలేంటంటే కర్డ్ తీసుకోకూడదు, బనానాస్ ఎక్కువ తినడం, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సైనసైటిస్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువవుతుందన్నమాట. అట్లాగే ఎక్కువ ట్రావెలింగ్ చేయడము, చల్లని ప్రదేశాలకి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే బయటకెళ్ళినప్పుడు ముక్కేమన్నా కట్టుకోవడం, అట్లా ఎక్కువ ఎక్స్‌పోజర్ అవ్వకుండా చూసుకోవాలి. నైట్ టైమ్ పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగడము, ఇట్లా కొన్ని చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తూ ఉంటే మనకి మెడిసిన్స్‌తో పాటు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఇక్కడ మెడి9లో ఏంటంటే మెడిసిన్‌తో పాటు
ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఇమ్యూనిటీ వీటిని సిస్టమాటిక్‌గా మనము డైట్ చార్ట్స్ ఇవ్వడం, మీకు ఎక్సర్సైజెస్ చెప్పడము, ఇమ్యూనిటీ బూస్ట్ చేసే పద్ధతులు చెప్పడము, ఇట్లా చెప్తామనమాట. దీనివల్ల మెడిసిన్స్‌తో పాటు మీకు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఈ సైనసైటిస్‌తో ఏమన్నా ప్రాబ్లము మీరు ఫేస్ చేస్తున్నా సరే, మీరు వెంటనే వచ్చి మెడినైన్ హాస్పిటల్‌ని సంప్రదించండి. థాంక్ యూ.